ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ప్రస్తుతం 10th క్లాస్ అభ్యర్థులకి పబ్లిక్ ఎగ్జామ్ జరగబోతోంది. అయితే ఫ్రెండ్స్, మ్యాథ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, మోడల్ పేపర్స్, అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న పత్రం. తెలుగులో ఉంది, ఇది తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. 90%, 92, ఒక్కొక్కసారి 100% మ్యాక్సిమం ఈ 3 మోడల్ పేపర్లు నేను ఏవైతే పెట్టానో ఇంతకుముందు అవి ఇవి కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసి చూసుకోండి. మొత్తం వీటిలో నుంచే మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ గమనించండి, ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. ఇక మీకు అందరూ తెలిసి ఇందులో 33 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ ఏ గమనించింది. సెక్షన్ ఏలో మొత్తం మొదటి సెక్షన్లో 12 ప్రశ్నలు ఇస్తారు. 1 మార్క్ చొప్పున మొత్తం 12 మార్కులు వస్తాయి. ఫస్ట్ది 156ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ఇది ఫస్ట్ ప్రశ్న. 156 156ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. రెండోది ప్రకటన ఏ, ప్రకటన కారణం అంటే స్టేట్మెంట్, రీజన్ రెండు ఇచ్చాడు. చూడండి స్టేట్మెంట్, px = x-1, x-2, x-3 బహుపది యొక్క శూన్య విలువలు 1, 2 మరియు 3. కారణం, రీజన్ చూడండి. బహుపది శూన్యాలు బహుపది సమీకరణం యొక్క రేఖాచిత్రం x అక్షాన్ని ఖండించినప్పుడు లేదా తాకినప్పుడు ఏర్పడిన బిందువులు x నిరూపకాలు అవుతాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో కింద మీకు ఏమి ఇచ్చాడంటే మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే ఈ 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ABCD ఇచ్చాడు. ఇందులో ఏముందంటే మొదటిది 2 స్టేట్మెంట్లు అంటే స్టేట్మెంట్, రీజన్ రెండు కరెక్టే. రెండో దాంట్లో 2 రాంగు, లేదంటే రెండో సిలో R1 కరెక్టు, లేదా ఇంకొకటి ఏమి ఇస్తాడు, ఏ స్టేట్మెంట్ మాత్రమే కరెక్టు అని ఇస్తాడు. ఏది కరెక్టో మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి. మూడో ప్రశ్న చూసినట్లయితే కింది ఇచ్చిన సమాచారానికి రేఖీయ సమీకరణాల జతలను తయారు చేయండి అన్నాడు. ఒకటేంటి, ఒక క్రికెట్ కోచ్ 7 బ్యాట్లను 6 బాల్స్ను 3,800 రూపాయలు కొన్నాడు. తర్వాత ఆమె 3 బ్యాట్లను 5 బాల్స్ను 1,750 రూపాయలు కొంది. అయినా బ్యాట్ మరియు బాల్ ధర ఎంతో కనుక్కోండి అన్నాడు. ఒకటి, దీనికి రేఖీయ సమీకరణాలు రాయాలి. నెక్స్ట్ 4వ ప్రశ్న, కింది వాటిని జతపరచను అన్నాడు. గ్రూప్ ఏ, ఇక్కడ గ్రూప్ బి రెండు ఇచ్చాడు. గ్రూప్ ఏలో ఏమి ఇచ్చాడంటే 3, 1, -1, -3 అనే అంక శ్రేణిలో సామాన్య భేదం ఏంటి అన్నాడు. రెండోది 5, 1, -3, -7 అనే అంక శ్రేణిలో సామాన్య భేదం ఏంటి. మూడోది -10, -6, -2, 2 అనే అంక శ్రేణిలో సామాన్య భేదం ఏంటి. ఇక్కడ P-4, Q4, R2, -2 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ సమాచారం నుండి సమాధానం, సరైన సమాధానం ఎంచుకోండి అని చెప్పేసి అన్నాడు. ఏనా మ్యాచింగ్ చేయాలి, ఏనా, బీనా, సీనా, డీనా, ఏది కరెక్టో మీరు రాయాలి. ఒకసారి కావాలంటే వీడియో స్లో చేసుకుని మరలా నోట్ చేసుకోండి. అవసరం అయితే మీకు కావాల్సింది నేను స్పీడ్గా చెప్తున్నాను అనుకోవద్దు. వీడియో స్లో చేసుకొని అక్కడ పాజ్ చేసి వీడియోని అది మొత్తం మీరు రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 5వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏంటి అంటే చూడండి, ప్రవచనం 1 అలా ప్రవచనం స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. 2 వృత్తాలు ఎల్లప్పుడూ సర్వపాలు అనేది స్టేట్మెంట్ 1. 2 వృత్తాలు ఎల్లప్పుడూ సర్వపాలు, ఇది కరెక్టా. రెండోది ప్రవచనం 2, ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ XYZ అయించో AB = XY = AC = X2. ఈ రెండో ప్రవచనం కరెక్టా, ఫస్ట్ది కరెక్టా, లేకపోతే 2 కరెక్టా, లేకపోతే 2 రాంగా అనేది కింద ఆప్షన్ 4 ఇచ్చాడు. ఈ 4 కూడా చూడండి. 1 మరియు 2 సరైనవి. ఇక్కడ ఏమన్నా 1 సరైనది కానీ ప్రవచనం 2 సరైనది కాదు. 1 సరైనది కాదు, ప్రవచనం 2 సరైంది. 2 ప్రవచనాలు సరైనవి కావు అని ఇచ్చాడు. నెక్స్ట్ 6వది. 6 చూడండి ఒకసారి. ఒక టవర్ ఎత్తు 10 మీటర్ల భూమితో సూర్యకిరణాలు 45 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు ఆ టవర్ యొక్క నీడ పొడవు ఎంత అన్నాడు. ఆ టవర్ యొక్క నీడ పొడవు ఎంత. మరోసారి, ఒక టవర్ ఎత్తు 10 మీటర్లు భూమితో సూర్యకిరణాలు 40 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు ఆ టవర్ యొక్క నీడ పొడవు ఎంత అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ 7వది, ఒక వృత్తం గరిష్టంగా డాష్ సమాంతర స్పర్శరేఖలు కలిగి ఉంటుంది. వృత్తం ఎన్ని సమాంతర స్పర్శరేఖలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ 8, ఎత్తు h సెంటీమీటర్లు, శంకు వ్యాసార్థం 6 సెంటీమీటర్లు మరియు ఏటవాల ఎత్తు L సెంటీమీటర్గా గల శంకు చిత్తు పటాన్ని గీయండి. నెక్స్ట్ 9వది, ఒక ఆట గెలవడానికి గల సంభావ్యత 0.4 అయినా ఆ ఆట ఓడిపోవడానికి గల సంభావ్యత డాష్
ఎంత అనేది మీరు రాయాలి. నెక్స్ట్ 10వ ప్రశ్న. 10వ ప్రశ్న ఏంటి? 10వ ప్రశ్న 3x-2 బహుపది శూన్యం డాష్. ఇక్కడ ఎంత వస్తుంది? ఏ 2/3నా, బి 3/2నా, సి -2/3నా, డి -3/2నా? ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ 11 sin A = 3/5 అయినా cos A విలువ కనుక్కోండి అన్నాడు. ఈ cos A విలువ ఏ 5/4, 3/5, 4/5, 3/4 ఎంత? నెక్స్ట్ 12ది రెండు సంఖ్యల మొత్తం 27 మరియు ఆ సంఖ్యల లబ్ధం 182 అయినా ఆ సంఖ్యలు ఏంటి అన్నాడు. రెండు సంఖ్యల మొత్తం 127 మరియు ఆ సంఖ్యల లబ్ధం 152 అయినా ఆ సంఖ్యలు ఏంటి అన్నాడు. 12, 13, 13, 14, 12, 15, 13, 24 ఆ రెండు సంఖ్యలు ఏంటి అన్నాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండో సెక్షన్కి వచ్చాం మనం. సెకండ్ సెక్షన్. ఈ సెక్షన్లో 8 ప్రశ్నలు ఇస్తాడు, 2 మార్కులు, 16 మార్కులు మొత్తం. ఇక్కడ గమనించండి 13వ ప్రశ్న. ఒక్కొక్క సమగణం ఘనపరిమాణం 64 సెంటీమీటర్లుగా గల రెండు సమగణాలను ఒకదాని చివర మరొకటి అతికించారు. ఆ విధంగా ఏర్పడిన దీర్ఘగణం ఉపరితల వైశాల్యం కనుక్కోండి అన్నాడు. ఒక్కొక్క సమగణం పరిమాణం 64 సెంటీమీటర్లుగా గల రెండు సమగణాలు ఒకదాని చివర మరొకటి అతికించారు. ఆ విధంగా ఏర్పడిన దీర్ఘగణం ఉపరితల వైశాల్యం కనుగొనండి. నెక్స్ట్ 14వ ప్రశ్న. 14వ ప్రశ్న శూన్యాల మొత్తం మరియు లబ్ధాలు క్రమంగా -1 మరియు 1/4 అయినా ఆ వర్గ బహుపదిని కనుగొనండి అన్నాడు. శూన్యాల మొత్తం మరియు లబ్ధాలు క్రమంగా -1 మరియు 1/4 అయినా ఆ వర్గ బహుపదిని కనుగొనండి. 15వ ప్రశ్న. x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 = 2x-3 అనే వర్గ సమీకరణం అవుతుందో లేదో పరిశీలించండి. x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 = 2x-3 అనేది వర్గ సమీకరణం అవుతుందో లేదో పరిశీలించండి అన్నాడు. నెక్స్ట్ 16వ ప్రశ్న. పటంలో ఇవ్వబడిన త్రిభుజాలు ఏ నియమం ఆధారంగా స్వరూపాలో రాయండి మరియు త్రిభుజాలను స్వరూప గణతను గుర్తులను ఉపయోగించి రాయండి. ఇంకోటిసారి, పటంలో ఇవ్వబడిన త్రిభుజాలు ఏ నియమం ఆధారంగా స్వరూపాలో రాయండి మరియు త్రిభుజాల స్వరూపతను గుర్తులను ఉపయోగించి రాయండి అన్నాడు. ఇక్కడ 2 పాఠాలు ఇచ్చాడు. ఓకే, క్లారిటీగా లేదేమది ఒకసారి చూసుకోండి. 17వ ప్రశ్న. ఏంటి 17వ ప్రశ్న? ఏంటి sin A sin 9 degrees cos 0 degrees మరియు B ఇంటూ cos 30 degrees sec 60 degrees బిందువుల మధ్య గల దూరాన్ని కనుక్కోండి. ఈ క్వశ్చన్ రాసుకోండి మీరు. ఈ 17వ ప్రశ్న రాసుకోండి. నెక్స్ట్ 18 tan A = 4/3 అయినా sin A మరియు cos A విలువలు కనుక్కోండి అన్నాడు. 18. నెక్స్ట్ 19 కింద ఇవ్వబడిన సందర్భానికి తగిన చిత్రాన్ని గీయండి అన్నాడు. ఏ సందర్భం ఇచ్చాడు? భూమితో సూర్యకిరణాలు 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు సమతల భూమిపై గల ఒక టవర్ యొక్క నీడ పొడవు భూమితో సూర్యకిరణాలు 60 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు టవర్ యొక్క నీడ పొడవు కంటే 40 మీటర్లు ఎక్కువ. మరొకసారి చూడండి ఈ ప్రశ్న మరొకసారి. 19వ ప్రశ్న. కింద ఇవ్వబడిన సందర్భానికి తగిన చిత్రాన్ని గీయండి. సందర్భం ఏంటి అంటే, భూమితో సూర్యకిరణాలు 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు సమతల భూమిపై గల ఒక టవర్ యొక్క నీడ పొడవు భూమితో సూర్యకిరణాలు 60 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు టవర్ యొక్క నీడ పొడవు కంటే 40 మీటర్లు ఎక్కువ పొడవు కలిగి ఉంటే టవర్ యొక్క ఎత్తు కనుగొనండి. ఇది క్వశ్చన్, మళ్ళీ రాసుకోండి మీరు. నెక్స్ట్ 20వ ప్రశ్న. 5 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్ల వ్యాసార్థాలతో రెండు ఏకకేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జ్యా పొడవు కనుక్కోండి. మరొకసారి, 5 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో రెండు ఏకకేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జ్యా పొడవును కనుక్కోండి. నెక్స్ట్ సెక్షన్ 3కి వచ్చేసాం మనం. సెక్షన్ 3లో 8 క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సెక్షన్ 3లో 8 క్వశ్చన్స్, 4 మార్కులు ఉంటాయి, 32 మార్కులు. దీంట్లో 21వ ప్రశ్న చూడండి. ఒక పెట్టెలో 1 నుంచి 90 వరకు సంఖ్యలు వేయబడిన 90 ఫలకాలు ఉన్నాయి. ఆ పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని తీసినట్లయితే అది 2 అంకెల సంఖ్య, పరిపూర్ణ వర్గ సంఖ్యలను కనుక్కోండి. 22 వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకం కనుగొనే సూత్రం రాయండి మరియు ఆ పదాలను వివరించండి. వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకం కనుగొనే సూత్రం రాయండి, ఆ పదాలను వివరించండి అన్నాడు. నెక్స్ట్ 23 ఒక గుడారం స్తూపంపై అమర్చబడిన శంకు ఆకారంలో ఉంది.
ఒక గుడారం స్తూపంపై అమర్చబడిన శంకు ఆకారంలో ఉంది. స్తూపాకార భాగం యొక్క ఎత్తు వ్యాసాలు వరుసగా 2.1 మీటరు మరియు 4 మీటర్లు. శంకు ఆకారంలో పై భాగం యొక్క ఏటవారు ఎత్తు 2.8 మీటర్లు. అయితే ఆ గుడారానికి కావలసిన కాన్వాసు గుడ్డ వైశాల్యం కనుక్కోండి. క్వశ్చన్ రాసుకోండి మరోసారి. నెక్స్ట్ 24 ఏంటి అంటే 2 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధం 306 అయినా ఆ సంఖ్యను కనుక్కోండి. 2 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధం 306 అయినా ఆ సంఖ్యను కనుక్కోండి. నెక్స్ట్ 25వ ప్రశ్న. రూట్ 1 + sin a బై 1 - sin a = sec a + tan a అని నిరూపించండి. రాసుకోండి. నెక్స్ట్ 26. 3వ పదం 5, 7వ పదం 9గా ఉండునట్లు ఒక అంక శ్రేణిని కనుక్కోండి. 3వ పదమేమో 5, 7వ పదం 9గా ఉండేట్లుగా ఒక అంక శ్రేణిని కనుక్కోండి. నెక్స్ట్ 27వ ప్రశ్న. ఒక చతుర్భుజంలో ఇక్కడ చూడండి 27. ఒక చతుర్భుజంలో వృత్తము దాని 4 భుజాలను తాకుతూ అంతర్లిఖించబడి ఉన్నచో ఆ చతుర్భుజము ఎదుటి భుజాలు వృత్త కేంద్రం వద్ద చేయు కోణాలు సంపూరకాలు అని నిరూపించండి. ప్రశ్న రాసుకోండి. చతుర్భుజంలో వృత్తము దాని 4 భుజాలను తాకుతూ అంతర్లిఖించబడి ఉన్నచో ఆ చతుర్భుజము ఎదుటి భుజాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 28వ ప్రశ్న చూద్దాం. 28వ ప్రశ్న చూడండి. 28వ ప్రశ్న ఇక్కడ ఏమన్నాడంటే ఒక గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ను పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి అన్నాడు. ఏ, గ్రాఫ్లోని ఆకారం యొక్క పేరు రాయండి. బి, ఆకారానికి ఎన్ని శూన్యాలు ఉన్నాయి రాయండి. సి, ఈ బాహుబలి శూన్యాలు ఏవి. డి, ఈ బాహుబలి శూన్యాల లబ్ధం కనుగొనండి. ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు ఈ యొక్క గ్రాఫ్ చూసి మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 20. నెక్స్ట్ చూడండి విభాగం 4th. మనం 4వ సెక్షన్కి వచ్చేసాము. ఈ 4వ సెక్షన్లో ఏమున్నాయి? మొత్తం 5 క్వశ్చన్లు ఉన్నాయి. 8 మార్కులు ఒక్కో దానికి 40 మార్కులు ఇక్కడ 4వ సెక్షన్. ఓకే, ఇక్కడ చూడండి. ఇందులో ఇచ్చిన ప్రశ్నలు ఏంటంటే 29వ ప్రశ్న. 29వ ప్రశ్న √3 ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. ఇది లేదంటే చాయిస్ ఉంది ఇక్కడ. ఒక దీపస్తంభం అడుగు భాగం నుంచి 1.2 మీటర్/సెకండ్ వేగంతో 90 సెంటీమీటర్ల పొడవు గల బాలిక నడుస్తున్నది. ఓకే, నేలపై భాగం నుండి స్తంభం 3.6 మీటర్ల ఎత్తు కలిగి ఉంటే 4 సెకండ్ల తర్వాత ఆ బాలిక నీడ పొడవు కనుక్కోండి. ఇది ప్రశ్న అన్నమాట. నెక్స్ట్ రాసుకోండి ఇది మీరు. నెక్స్ట్ 30వ ప్రశ్న. ఏ, బిందువు ఏ మరియు బి నిరూపకాలు వరుసగా -2, -2 మరియు 2, -4 అయితే ఏబి రేఖాఖండం పై ఏబి = 3/7 ఏబి అయ్యే విధంగా పి బిందువు నిరూపకాలు కనుక్కోండి. ఇది అడుగుతుంది. నెక్స్ట్ ఇది కాకపోతే ఇంకొక ప్రశ్న. 30లో బి చూడండి. ఏమిచ్చాడు 30B? 30A చూసాం. 30B చూస్తే 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క ఒక జ్యా కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణం చేయుచున్నది. అయినా సంబంధిత జ్యా ఏర్పరిచే వృత్తఖండ వైశాల్యం కనుక్కోండి అన్నాడు. బ్రాకెట్లో π = 3.14 మరియు √3 = 1.73గా తీసుకోండి అని చెప్పి అన్నాడు. 31వ ప్రశ్న చూడండి. 1 నీలం 1 బూడిద రంగు గల 2 పాచికలు ఒకేసారి దొర్లించడమైంది. సాధ్యమయ్యే అన్ని పర్యవసానాలు రాయండి. 2 పాచికల పై భాగంలో కనిపించే 2 సంఖ్యల మొత్తం 1 8, 2 13 అయ్యే సంభావ్యతలు ఎంత అన్నాడు. ఓకే, 31వ ప్రశ్న. లేదు అంటే దీనికి చాయిస్ ఇచ్చాడు మళ్ళీ. 31B చూసినట్లయితే ఏముంది? నేలపై P అనే బిందువు నుండి సమీపంలోని 10 మీటర్లు ఎత్తుగల ఒక భవనంపై చివరితో చేసిన ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు. ఆ భవనంపై ఒక జెండా స్తంభం ఉంటే P వద్ద నుండి జెండా స్తంభం పై కోణంతో చేసిన ఊర్ధ్వ కోణం 45 డిగ్రీలు. జెండా స్తంభం యొక్క ఎత్తు మరియు భవనం నుండి P గల దూరాలను కనుక్కోండి అన్నాడు.
రాసుకోండి ప్రశ్న. నెక్స్ట్ ఫ్రెండ్స్ 32A, ఒక ఆవాస ప్రాంతంలో పిల్లలు రోజువారీ చేతి ఖర్చుల వివరాలు ఈ కింది పట్టికలో ఇవ్వబడ్డాయి, దాని మధ్యగతాన్ని కనుగొనండి. మీడియం కనుగొనండి అని చెప్పేసి అడిగాడు. ఏంటి పిల్లలు రోజువారీ చేతి ఖర్చులు, పిల్లల సంఖ్య 11 నుంచి 13 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు 7, 13 నుంచి 15 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు 6, 15 నుంచి 17 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు 9 మంది, 15 నుంచి 19 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు 11 మంది, 19 నుంచి 21 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు 20 మంది, 21 నుంచి 23 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు 5, 23 నుంచి 25 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు 4 ఉన్నారు. దీనికి మధ్యగతాన్ని కనుగొనండి అన్నాడు. నెక్స్ట్ ఇది కాకపోతే ఇంకో ప్రశ్న ఏంటి, మనకు ఆప్షన్ ఉంది ఇక్కడ, ఇదిగోండి. దీనికి ఏమన్నాడంటే 9, 17, 25 అంక శ్రేణిలో ఎన్ని పదాలను తీసుకుంటే వాటి మొత్తం 636 అవును. 9, 17, 25 అంక శ్రేణిలో ఎన్ని పదాలు తీసుకుంటే వాటి మొత్తం 636 అవుతుంది. నెక్స్ట్ 33వ ప్రశ్న చూడండి. 33లో ఏ కింది రేఖీయ సమీకరణాల జతలు సంగతాలో కాదో గ్రాఫ్ పద్ధతి ద్వారా కనుక్కోండి. కిందిచ్చిన సమీకరణాల జతలు సంగతాలో కాదో గ్రాఫ్ పద్ధతిలో కనుక్కోండి. సంగతాలు ఏంచో వాటి సాధనలను గ్రాఫ్ పద్ధతి ద్వారా రాబట్టండి. x+3 = 6 మరియు 2x - 3y = 12. ఇది నెక్స్ట్ దీనికి ఆప్షన్ ఉంది. దిగువ ఇవ్వబడిన సమస్యకు రేఖీయ సమీకరణాల జతలను తయారు చేయండి మరియు వాటి సాధనాలను గ్రాఫ్ పద్ధతి ద్వారా కనుక్కోండి అన్నాడు. వాటి సాధనాలను గ్రాఫ్ పద్ధతి ద్వారా కనుక్కోండి. 1, 2 సంఖ్యల మధ్య భేదం 26 మరియు ఒక సంఖ్య మరొక సంఖ్యకు 3 రెట్లు అయినా ఆ సంఖ్యలను కనుక్కోండి. మరోసారి ఈ ప్రశ్న, దిగువ ఇవ్వబడిన సమస్యకు రేఖీయ సమీకరణాల జతలను తయారు చేయండి మరియు వాటి సాధనలను గ్రాఫ్ పద్ధతి ద్వారా కనుక్కోండి. 2 సంఖ్యల మధ్య భేదం 26 మరియు ఒక సంఖ్య మరొక సంఖ్యకు 3 రెట్లు అయించో ఆ సంఖ్యలను కనుక్కోండి అన్నాడు. ఇది ఫ్రెండ్స్ మొత్తమే 33 ప్రశ్నలు. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీటిని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.